ఉపనిషద్ భాష్య రచన. ఉపనిషత్తులు 108. ఇందులో 10 ఉపనిషత్తులకు భాష్యం రాస్తే చాలును అనుకున్నారు శంకరులు. అవి ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, తిత్తిరి, ఐతరేయ, చాందోగ్య, బృహదారణ్యక అనేవి. ముందు వీటిలో అనుమానాలను తానే కల్పించుకుని సమాధానాలు ఇచ్చారు. ఈ రచనలో ఎవరి సహాయం లేదు. ఆత్మసాక్షి, దివ్య జ్ఞానం, తదనంతరం భగవద్గీతకు భాష్యం రాశారు. ఈ 3 బ్రహ్మసూత్రాలు. ఉపనిషత్తులు, భగవద్గీత ప్రస్థానత్రయం అనబడతాయి. బ్రహ్మసూత్రాలు మరీ మరీ పఠించి అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఉపనిషత్తులు పరమసూత్రాలు. భగవద్గీత ఆచరణ గ్రంథం. ఒకరు చెప్పిన అర్థం ఇంకొకరు చెప్పకుండా అనేక అర్థభరితం భగవద్గీత. భక్తుల కోరికపై నృసింహ తాపనీయ శ్వేతాశ్వతర ఉపనిషత్తులకు వ్యాఖ్య రాశారు శంకరులు. 12 మంత్రాలతో కూడిన ఉపనిషత్తు మకుటాయమానమైన మాండూక్యోపనిషత్ను గౌడపాదుల వారు కారికలు రాశారు. కానీ అవి సుబోధకాలు కావు. అందువల్ల ప్రజల కోరికపై శంకర్లు భాష్యం రాశారు. ఇది దశోపనిషత్తులలోనిది. ఈ ఘనకార్యం పూర్తయిన తదనంతరం శిష్యులతో కలిసి కాశీపురం చేరారు ఆచార్యస్వామి. సనందుడు పద్మపాదుడగుట. సనందుడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర మేల్కొనేవాడు. గొంతెత్తి గురుస్మరణ చేసేవాడు. మిగిలిన శిష్యులు అది విని మేలుకొనేవారు. గురుపాదుకలను కన్నులకద్దుకొని ఎల్లవేళలా మనసులో గురుస్వరూపాన్ని పదిలపరుచుకుని దర్శించేవాడు. గురు పాదధూళి శిరమున ధరించేవాడు. గురునివాసం పరిశుభ్రం చేసేవాడు. గురువుకు స్నాన, అనుష్ఠాన, పానభిక్షలు సకలానికి జరిగేలా శ్రద్ధ గైకొనేవాడు. గురూపదేశ మంత్రం భక్తి విశ్వాసాలతో జపించేవాడు. గురుపాద తీర్థం ముక్తిప్రదం అనే భావనతో పానం చేసేవాడు. గురువాజ్ఞ అక్షరాలా పాటించేవాడు. గురువే సర్వశరణ్యం పరబ్రహ్మం అనే భావనతో గురుసేవ చేసే సనందుడు సర్వాంతనయ గురు ప్రేమను నిధిగా సేకరించుకున్నాడు. సనందునికి సూత్రభాష్యం 3 పర్యాయాలు చెప్పారు ఆచార్యుల వారు. అది భరించరానిదైంది మిగిలిన శిష్యులకి. సన్యాసికి కూడా పక్షపాతమా? సనందునికి ప్రత్యేకత. సమయం కనిపెట్టి వాత పెట్టాలి వాడికి అనుకున్నారు వారు. వారి ఆత్మగతం అవగతమైంది ఆచార్యవర్యులకు. వీళ్ళ ప్రవర్తనలో మార్పు గోచరిస్తున్నది. సమయం రావాలి కదా అనుకున్నారు అంతరంగంలో. ఒకరోజు ఆచార్యస్వామి శిష్యులతో కలిసి గంగానది ఇసుక తిన్నపై విశ్రమించారు. పాఠం వేళ కావస్తున్నది. సనందుడు లేడు సన్నిధిలో. ఇదే చక్కని సమయం అని మన పని చక్కన పెట్టుకొనుటకు అనుకుంటూ గురుదేవ, పాఠానికి సమయం తమ ఆజ్ఞ అన్నారు. సనందుడు రావాలి కదా నాయన అన్నారు స్వామి. ఇలా కాలాతిక్రమణ దోషం అంటూ నసిగారు శిష్యులు. పిలుస్తా ఉండండి, చాలా దూరంలో ఉన్నాడు సనందుడు అంటూ. నాయన సనంద, వేగంగా రా, వీళ్ళ పాఠం ఆగిపోతున్నదని బిగ్గరగా అరిచారు. కోసెడు దూరంలో ఉన్న సనందుడు విన్నాడది. చిత్తం గురుదేవ, తమ ఆజ్ఞ అనుకుంటూ గంగానది వద్దకు పరుగున వచ్చాడు. గంగ దాటాలి. పడవ, తెప్ప ఏమీ లేవు. గురుదేవ అంటూ గంగలో కాలు మోపాడు. గంగమ్మ తన బిడ్డను కరుణించింది. ఆయన పాదం కింద పెద్ద పద్మం అమర్చింది. గురుదేవా గురుదేవా అంటూ ముందు పోతున్నాడు సనందుడు అనన్యభావంతో. ఇదిగో పద్మం, అదిగో పద్మం, అటు ఇటు వెళ్ళు అనే శబ్దం. సనందుని ప్రతి పాదం కింద ఒక పద్మం. అవలీలగా ఆవలి వడ్డు చేరాడు సనందుడు. పద్మపాద అంటూ శిష్యుని కౌగిలించుకున్నారు ఆచార్యస్వామి. ముఖపద్మాలు 2 వికసించాయి. శిష్య ముఖాలు ముడుచుకుపోయాయి. అసూయ అంతరించిపోయింది. గురుకృప కోసం నిరీక్షణ అయింది శిష్యులకు. వ్యాస దర్శనం. పతంజలి రాసిన సూత్రభాష్యం దైత్యులకు జీవుడు వేరు, దేవుడు వేరు అనేవారు. మహదానందం కలిగించింది. కానీ వ్యాసుల వారికి ఈ భాష్యం సమ్మతమా అన్నారు అద్వైతులు. పతంజలికి కూడా అనుమానం వచ్చింది. శంకర్లు అద్వైతపరంగా భాష్యం రాసినట్టు విని ఆ బిడ్డను చూడాలని వ్యాసుల వారు ఆత్మలో భావించారు. మిట్ట మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రంగా ఉంది. శిష్యుల కోరికపై పాఠం ముగించారు గురుదేవులు. ఇంతలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు కుంటుతూ వచ్చాడక్కడికి. అందరూ అభివాదం చేశారు ఆయనకు. నాయనలారా, మీరు చెప్పుకునే పాఠం ఏమిటయ్యా అన్నారు ఆయన. స్వామి, మా ఆచార్యస్వామి ప్రస్థానత్రయం ఉపదేశిస్తున్నారు ఆనందించారు వృద్ధులు. బాల సన్యాసి చాలా ఆనందం. ఒక సూత్రభాష్యం వివరించవయ్యా అన్నారు శంకర్లతో. తమ చిత్తం అడగండి అన్నారు. శంకర్లు వృద్ధునితో బ్రహ్మసూత్రాల 3వ అధ్యాయం 1వ సూత్రం తదుతర ప్రతిపత్తౌ ప్రశ్న నిరూపణాభ్యాం అని ఉన్నది కదా, దాని భాష్యం కాస్త వినిపించు నాయన అని వృద్ధస్వామి అనగానే బాలస్వామి
ఓహో, ఈ సూత్రంలో భాష్యకారుని ప్రజ్ఞాపాఠవాలు బయటపడగలవని ఈ విప్రోత్తముని భావం కావచ్చునని మనసును తలచి, జీవుడు వేరొక శరీరంలో ప్రవేశించేటప్పుడు సూక్ష్మభూతాలను వెంటపెట్టుకుపోతాడు అంటూ క్లుప్తంగా భావం మాత్రం వివరించారు. దీనిపై వారిద్దరికీ వాదోపవాదాలు జరిగాయి. 8 రోజులు వాదం జరిగింది. మీరిద్దరూ శివకేశవుల వలె ఉన్నారు. ఈ వాద ప్రతివాదాలు బాలభావంతో ఉన్న మాకు అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా విశదీకరించ ప్రార్థన. మీ నిజరూపం చూపండి అంటూ పద్మపాదుడు ప్రార్థించగా తథాస్తు అన్నారు శంకర్లు. నిజరూపం చూపారు వృద్ధ విప్రులు. తేజపుంజంలో వ్యాసమహర్షి సాక్షాత్కారం. సశిష్యులై శంకర్లు కృష్ణద్వైపాయనులను స్తుతించారు, ఆనందించారు. మహర్షి, నీ భాష్య రచన గురించి ఈశ్వరుని సభలో సిద్ధులు ప్రశంసించగా విని నీ కడకు వస్తుని నాయన. నా శ్రమ ఫలించింది. బ్రహ్మసూత్ర భాష్యం కేవలం రచనగానే మిగిలిపోదిక. శిష్యులకు పాఠం చెప్పి వారి ద్వారా లోకంలో ప్రచారం సాగించి అది సజీవంగా నిలిచేలా చేసే నీ నిస్వార్థ సేవా తత్పరత అత్యంత ప్రశంసనీయం అన్నారు. విత్తనం మీదే, వృక్షం మీదే, ఫలపుష్పాలన్నీ మీవే, ఫలరసం మాత్రం నేను. శిష్యులు సేవించాము, ప్రజలకు పంచగలం. ఇంతకంటే చెప్పేదేమున్నది విష్ణురూప అంటూ సాష్టాంగం చేశారు శంకరులు వ్యాసులకు. వరాలు అనుగ్రహించారు వ్యాసుల వారు. నాయన, నీవు చాలా మతాలను ఖండించవలసి ఉన్నది. దురహంకారుల మదం అనగాలి. విస్సన చెప్పినదే వేదం అనే వివేకహీనులకి బుద్ధి చెప్పవలసిన సమయం ఇంకా చాలా ఉంది. నీ ఆయుర్దాయం ముగిసినది. మణికర్ణికా ఘట్టంలో నా సారథ్యంలో దేహత్యాగం చేసే నీ మనోనిశ్చయం నాకు అవగతమైనది. నీ ఆయుర్దాయం 8 ఏళ్ళే. నా యోగమహిమతో దాన్ని 16 చేశాను. ఈశ్వరానుగ్రహంతో నీ ఆయుర్దాయం 32 సంవత్సరాలు కాగలదు. దిగ్విజయమస్తు. ప్రస్థానత్రయమే నీకు ఆయుధాలు. పద ముందుకు. దుష్టమత ఖండనమే నీ అవశ్య కర్తవ్యం అంటూ వ్యాసుల వారు అదృశ్యమయ్యారు. శిష్యులతో కూడి ధర్మ ప్రచారం చేస్తూ పాదయాత్ర చేస్తున్నారు ఆచార్య శంకరులు. చరణాద్రి చేరారు. ముందుకు నడిచారు. వింధ్య పర్వతం అగుపించింది. చూడండి, అహంకార వింధ్య సూర్యగమనాన్ని అడ్డుకున్నది. అగస్త్యుని బుద్ధిబలంతో శాశ్వతంగా నీలవాలింది. దుష్టమతాలకు ఇదే ఉదాహరణ అంటూ సాగి ప్రయాగ చేరారు. నాయనలారా, ప్రజాపతి బ్రహ్మ ఇక్కడ అనేక యాగాలు చేసినందువల్ల ఇది ప్రయాగ అనే సార్థక నామధేయం కలదైనది. ప్రజాపతి, అగ్నివేది అని దీనికి మరొక పేరున్నది. ఇక్కడ నివసించిన వారికి 100 యజ్ఞాలు చేసిన ఫలం లభిస్తుంది. ఇక్కడ భరద్వాజుని ఆశ్రమం ఉన్నది. బ్రహ్మ 4 వేదాలను విభజించింది ఇక్కడనే. వనవాసానికి వెళ్తూ శ్రీరామచంద్రమూర్తి మహర్షి ఇక్కడ పాదం మోపి పవిత్రం చేశారు. భరతునికి భరద్వాజ మహర్షి విందు చేసినది ఇచ్చోటనే. చూడండి, అక్షయ వటవృక్షం. ఇది మహాప్రళయంలో కూడా నశించదు. అప్పుడు మార్కండేయ మహర్షి ఈ వృక్షం కింద తపస్సు చేశారు. ఇక్కడ పితృకర్మ చేయాలి. గంగా, యమున, సరస్వతి సంగమం ఇది. సరస్వతి అంతర్వాహిని, బంగారు ప్రవాహం. ఇది యోగులే దర్శించగలరు. ఇక్కడ సువాసిని స్త్రీలు వేణీదానం చెయ్యాలి. దాని ఫలితంగా వారికి ఏ జన్మలోనూ వైధవ్యం రాదు అని శిష్యులకు వివరిస్తూ అమావాస్య నాటికి ప్రయాగ చేరుకునే శిష్యులు తాను త్రివేణి సంగమంలో స్నానం చేశారు శంకరస్వామి.